మళ్ళొకటి ఏదైతే సౌత్కు అన్యాయం చేసిర్రు, అరే హైదరాబాద్, బాంబే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు చెన్నై, హైదరాబాద్ టు చెన్నై రైళ్ళు 7 రైల్వే కారిడార్లు ఇస్తే దాంట్లో దాదాపు 5 సౌత్కి వెళ్ళే ఉన్నాయి, సౌత్ సిటీస్కు కనెక్టివిటీ ఉన్నది. ఈ రకంగా ఇప్పటికి హైదరాబాద్ ఈ కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఈ రోడ్ల గురించి పడుకుంటే కళలో కూడా ఇటువంటి రోడ్లు రాకపోతుండే, నిద్రపోతే కళలలో కూడా ఇటువంటి రోడ్లు వస్తాయి మనకు అనేటువంటిది ఆ ఊహకు కూడా అందకపోతుండే. మరి ఎవరు ఆయన టీఆర్ఎస్ నేత మాట్లాడినట్టున్నాడు, కేంద్రం ఇండ్లు ఇస్తాం మీరు లిస్టు పంపించమంటే లిస్టు పంపించినటువంటి దౌర్భాగ్యం ప్రభుత్వం గతంలో లిస్టు పంపించలేదు. ఆయుష్మాన్ భారత్ ఇస్తే ఇక్కడ ఆయుష్మాన్ భారత్ ఇస్తే దానికి భారత్ అనగానే నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని 5 లక్షల ఆరోగ్య అవకాశాన్ని పేదలకు అందియకుండా నొక్కిపెట్టినటువంటి దుర్మార్గం ఇది. మీరు మాట్లాడతారా? నీళ్ళ పేరు మీద నిధులు దోచుకున్న వాళ్ళు, ఏదైతే మా నీళ్ళ పేరు మీద నిధులు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే ఈ ప్రభుత్వాలు వినియోగించుకోలేకపోతున్నాయని చెప్పి ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మీరు మాట్లాడతారా? ఇప్పుడు ఎండెల గారు మీరు ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడితే చాలా మాకు కూడా ఆనందం అవుతుంది. మీరు అట్లా కాదండి, మీరు మోదీ గారిని సపోర్ట్ చేసుకుంటా భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతారా? నాకు అర్థం కాదు. మరి ఏది మరి బడ్జెట్లా ఎక్కడ కేటాయింపు చెప్పండి. వైకుంఠ ధామాలకు డబ్బులు ఎవరిచ్చిండ్రు? గ్రామ పంచాయతీ భవనాలకు డబ్బులు ఎవరిచ్చిండ్రు? యంత్రలక్ష్మికి డబ్బులు ఎవరిచ్చిండ్రు? వరి ధాన్యం ఎవరు కొన్నారు? ఎంత కొన్నారు? 1310 రూపాయలు ఉంటే 22,389 రూపాయలకు కొంటుంది కేంద్రం. 3,800 రూపాయలు కాటన్ ఉంటే ఇవాళ 8,224 రూపాయలకు కొంటుంది. అంటే ఇప్పుడు 40,000 కోట్లలో 40,000 లేదండి కేటాయింపులలో డబ్బులు మీరు 40,000 కేటాయింపుల్లో మేము ఇక్కడ ఇయ్యకపోయినా కూడా ప్రతిదీ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రమే ఇస్తున్నది. మీరు గతంలో కట్టిన వైకుంఠ ధామాల నుంచి మొదలుకుంటే వాటిలో కొనుగోలాగా మొత్తం కేంద్రమే చేసిందని ఎండ లక్ష్మణ్ చెప్తున్నారు. కేంద్రమే చేస్తే మరి తెలంగాణ బడ్జెట్ ఎటుపోయా? మరి లేదా తెలంగాణ డబ్బులు ఎటుపోయా? మరి మేము మొత్తం కేంద్రమే భరించింది అనుకుందాము, మరి తెలంగాణ బడ్జెట్ తెలంగాణ ప్రజల డబ్బు 42% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు ఏడా అండి ఇక్కడ 30,500 కోట్ల జిఎస్టీ ఉంటే 7,500 కోట్లు ఇప్పటికి బకాయి ఉన్నదండి రాష్ట్రానికి. పర్ క్యాపిటా మీరు వేసింది మీరు కనీసం మనం ఇచ్చిన డబ్బు కూడా మనకు తిరిగి తీసుకురాలేటువంటి అసమర్థ ఎంపీలు మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కనీసం నోరెత్తి పార్లమెంటులో మాట్లాడుతున్నారు. ఎంపీలు మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇయ్యని దౌర్భాగ్యం. 2 మంత్రులు ఉన్నారండి తెలంగాణకు చేసింది. 2 మంత్రులు ఉన్నారు తెలంగాణకు చేసింది. ఉద్యోగ నియామకాల తర్వాత విషయం ఉన్న ఉద్యోగుల జీతాలు రాకుండా, లేకపోతే ఉద్యోగులకు సంబంధించి పిఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా దౌర్భాగ్య స్థితిలో నెట్టింది మీరు. ఇప్పుడు 2 మంత్రులు మోదీ గారి కాళ్ళు మొక్కనికే ఉన్నారా అంటున్నాం మేము. చెప్తారు మోదీ గారి కాళ్ళు మొక్కనికే ఉన్నారా? తెలంగాణ కోసం మాట్లాడరా? మీరు తెలంగాణ కోసం మాట్లాడరా? గల్లబట్టి తీసుకురారా? గుజరాత్ కి మళ్తా ఉన్నాయి. తెలంగాణ డబ్బంతా గుజరాత్ కి మళ్తా ఉన్నది, బీహార్ కి మళ్తా ఉన్నది, ఉత్తరప్రదేశ్ కు మళ్తా ఉన్నది. జీవితాలను బలిపెట్టినటువంటి పేర్లు కనబడకుండా చేసేది మీరు. లక్ష్మణ గారు చరణ్ కౌశిక్ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నుంచి. సార్ ఇక్కడ మేమేమంటా ఉన్నామంటే విద్యారంగానికి మీరు ఇచ్చిన నిధులు ఎంత? 1,39,000 కోట్ల రూపాయలు. 53,50,000 కోట్ల బడ్జెట్లో 2.59% ఇచ్చారు. 2.59% ఇచ్చి మేము విద్యారంగాన్ని మొత్తం ఏదో చేస్తున్నాం చెప్తే ఎట్లా? మేము ఐఏఎం కావాలి అడిగినాం, నవోదయ స్కూల్ అడినాం, కేంద్రీయ విద్యాలయం అడిగినాం. తర్వాత ఇప్పుడు రైల్వేకి సంబంధించి 7 హై స్పీడ్ రైలు ఇచ్చారు. ఓకే, హై స్పీడ్ రైలు అంటే బెంగళూరు పోవాలంటే హైదరాబాద్ నుంచి పోవాలి, చెన్నై నుంచి మన ఎక్కడి నుంచి పూనా నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై పోవాలంటే ఇక్కడి నుంచే పోవాల్సింది. ఏదో హై స్పీడ్ 7 ఇచ్చినామని చెప్పేసి ఇక అయిపోయింది అనుకుంటే ఎట్లా కేంద్ర ప్రభుత్వం? అదే కాకుండా ఇక్కడ కొత్తగా చాలా రైల్వే కనెక్టివిటీ లైన్లు అడిగినాం. దాదాపు వికారాబాద్ టు కృష్ణా, కలవకుర్తి టు మంచిర్యాల్, గద్వాల్ టు దోర్నకల్, కాచిగూడ టు జగ్గయ్యపేట, పటాన్చెర్లు ఆదిలాబాద్, బోధన్ టు లాతూర్ రోడ్, అక్కంపేట నుంచి బైపాస్, ఇక్కడ మొత్తం కలిసి దాదాపు ఒక 10 రైల్వే లైన్లు అడిగినాం.
దానికి వెళ్ళేది ఓఆర్ఆర్ సంబంధించి 4,500 కోట్ల రూపాయలు 45,000 కోట్లు అడిగినాం. ఓఆర్ఆర్ టు RRR వరకు రేడియల్ రోడ్ల కోసం. గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఎక్కడైతే బందర్ పోర్టు డ్రై పోర్ట్ వరకు 17,000 కోట్ల రూపాయలు అడిగినాం. అయినా ఇప్పుడు చూడండి రవాణాకు సంబంధించి 5,99,000